వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ రే అంటూ ఫస్ట్ సాంగ్ తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ బీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం సినిమాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్ తో టాలీవుడ్ లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు బీమ్స్. ఇక ఈ సంవత్సరం 2 సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేడ్స్ తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ కు ఫీస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బీమ్స్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఫేడ్ అవుట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ ను తన సాంగ్స్ తో ఓ ఊపు ఊపేసిన రమణ గోగులతో సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద సాంగ్ పాడించాడు. పెక్యులర్ వాయిస్ తో రమణ గోగుల పాడితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సింగిల్ సినిమాకు ప్లస్ అయి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆయన పాడిన లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రెజెంట్ ఆ వీడియో 220 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇప్పుడు మాస్ జాతర కోసం దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ని క్రియేట్ చేశాడు. ఏఐ సాయంతో చక్రి లేడని విషయాన్ని మైమర్పించేలా చేశాడు బీమ్స్. తూ మేరా లవర్ అంటూ సాగే పాటను రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈడేట్ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి పాట మ్యూజిక్ బీట్ యూజ్ చేసి చక్రికి సరైన ట్రిబ్యూట్ ఇచ్చాడు బీమ్స్. అలాగే ఐకానిక్ స్టెప్లు రీక్రియేట్ చేశారు రవితేజ అండ్ శ్రీలీల. దీంతో వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటున్నారు అతడి ఫ్యాన్స్. ఇలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ ను ఈ జనరేషన్ యూత్ కు రుచి చూపిస్తున్నాడు బీమ్స్. ఇక బీమ్స్ విషయానికి వస్తే బీమ్స్ తెలంగాణ రాష్ట్రంలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు బీమ్స్ సిసిరోలియో. ఆయుధం సినిమాలోని ఓయ్ రాజు కళ్ళల్లో నీవే, ఓయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా గుర్తింపు పొందిన బీమ్స్ 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సినిమా దర్శకుడిగా మారాడు. ఇక బీమ్స్ 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నాడు.